ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చేసిండు. పొద్దుగానే అందరూ ఛాయసుక తాగి నిమ్మల పడ్డట్టేనా, యుద్ధానికి సిద్ధమేనా? ఇక మరి ఆలస్యం ఎందుకుర్రా. ఇక మరి ఇవాళ మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత మహాపత్రికని పట్టుకొని వచ్చిన. ఇక మహాపత్రికలో ఏం రాసుకొచ్చిర్రు ఏంది ఏం కథ అంటే కోళ్ళ వచ్చింది. యూరియా ఇస్తేనే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు. ఏమంటారు చూడు ఊళ్ళల్లా ఎట్లా చెప్పాలి ముచ్చట ఇది అంటే అన్నీ ఓదానికి కోటి లెంకలు ఉంటాయి. అంటే నువ్వు నాకు ఎట్లా చెప్పాలి కోళ్ళగా బలె లింకు పెట్టిందే. నువ్వు నా కొడుకు పెళ్ళికి వస్తే నేను బీజేపీ పెళ్ళికి వస్తా, లేకపోతే నాకు నువ్వు వరాలు దిగి వస్తే రేపు నీకు గొర్రె కొట్టొస్తా, లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన ఒక పని పలానా వస్తువు గాడ ఇచ్చి రావాలా, అట్లయితేనే నేను నీకు రేపు ఏదో ఒకటి నీకు సాయం చేస్తా అంటే ముక్కు పట్టుకొని అడిగినట్టుగా. ఇక ఈ కోళ్ళగా సానుభూతి చూడు ఎట్లా ఉందో. అరే మన తెలంగాణోడు మన తెలుగు బిడ్డ ఉపరాష్ట్రపతి కాబోతున్నాడు. రాని అవకాశము రామసక్కదనంగా వచ్చిందన్న ఆలోచన లేకుండా ఈ కోళ్ళగా ఏమంటుంది, యూరియా ఇస్తేనే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు. యూరియా బీజేపీ కోళ్ళగాను మేము సరఫరా చేస్తూనే ఉన్నాం వస్తూనే ఉన్నాయి అని వాళ్ళు, ఇంకా కావాలని వీళ్ళు అంటనే ఊరు. ఆ భాగవతం నడుస్తూనే ఉంది. ఇంకా కొంత వచ్చేది ఉంది రావాలని కాంగ్రెస్ కోళ్ళగాలు. రాజకీయానికి ఇగో దీనికి లింకు పెట్టిండు. ఇగో ఇప్పుడు ఈయనే రాముడు. మరి అయితే ఇప్పుడు యూరియా వస్తలేదని మళ్ళీ పదం పాడి మేము బీజేపీకే సపోర్ట్ చేస్తామన్నమాటకా ఏమో. నీంటే నా సిరుక్కు అని ఇప్పుడు ఇట్లా మేడిమలక పెట్టి కూర్చుంది కోళ్ళగా. మేడిమలక ముస్లింలు బతకొద్దా? షబ్బీర్ అలీ శరానికి వచ్చిండు. ఏమంటుండు, దమ్ముంటే బీజేపీ రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్ తీసివేయాలి. స్వాతంత్ర్యం రాకముందు నుంచే ముస్లింలకు రిజర్వేషన్ ఉంది. బీజేపీ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఫైర్. కాళేశ్వరం రిపోర్టు అసెంబ్లీలో పెడతాం, ఆ తర్వాతే కేసీఆర్ కోర్టుకు వెళ్ళాలి అనేది ఇప్పుడు ఈయన ఆంబాయ వెళ్ళబోసుకుంటుండు. ఇక ఈ ముస్లింల కథ, మీరు ముస్లింలను తీసేయరు అలాకెళ్ళి, అట్లయితేనే ఈ రాష్ట్రపతి నుంచి బిల్లు కదులుతుంది, ముందడుగేస్తుంది, తొవ్వ సాపవుతుందని వాళ్ళు. దమ్ముంటే బీజేపీ రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్ తీయాలని ఇప్పుడు ఈ కోయాగో మనలో ముందలేసింది. ఈ పంచాయతీ చల్లకుండా ఓడుస్తలేదు తీరుతలేదు. మరి ఎన్ని రోజులు అవుతుందో ఈ పంచాయతీ, ఇంకేమవుతుందో. ఇప్పటికే పరవట కొంపలో అయినాయి ఊర్లు. సర్పంచులు లేక, ఇంటికి యజమాని గట్టోళ్ళు లేకపోతే ఏమైంది, ఇల్లు శతకుప్ప అయింది. ఇప్పుడు గట్టిన అయినాయి ఊర్లని. వన్య తప్పి చిన్న పోయి దరిద్రం కొట్లాడుతుంది ఊర్లల్లో. ఇక మరి ఇంకెన్నాళ్ళు ఈ బీసీల రాగం అని వాళ్ళు బీసీల రాగమే అంటారు, వీళ్ళు బీసీల రాగమే అంటారు, అందరూ బీసీల రాగమే అంటారు. కానీ ఆఖరికి వస్తారు కల్లా మరి బీసీలకు ఏం రోగం తెస్తారో ఏమో రాంగ. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి, ఫిర్యాదుదారుడిగా వచ్చి చెంపదెబ్బ, తీవ్రంగా ఖండించిన అధికార ప్రతిపక్ష నేతలు. ఊరేకు దగ్గరికే రానియరు. మరి గిట్టెటాయే ముఖ్యమంత్రి కాడికి పోయి చెప్పదెబ్బ కొట్టే అంత కాడికి వచ్చింది కథ అంటే మరి అక్కడ భద్రత ఎట్లా ఉంది? లేకపోతే ఈమె సామాన్యురాలుగా అందరు రావాలే అన్నట్టుగా గుణవంతురాలా? అసలు ఏంది ముఖ్యమంత్రి చెప్పదెబ్బ అనేది? అది ఇకారం తప్పిన ముచ్చటే కాబట్టి మన ఏఎన్ఎన్ నుంచి మనం కూడా ఖండిద్దాము. ఇక 21 ఏళ్లకే ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభలో చట్ట సవరణ చేస్తాం. రాహుల్ గాంధీ ప్రధాని అవగానే బిల్లు తెస్తాం, అమ్మని దండం పెట్టి. రాజీవ్ గాంధీ స్ఫూర్తితో స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు. ఆయన తీసుకొచ్చిన సంస్కరణ వల్లే రాష్ట్రం ప్రపంచంతో పోటీ. రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి. సరే మంచిదే. 21 ఏళ్లకే ఎమ్మెల్యే అనేది శాసనసభలో చట్ట సవరణ చేస్తామనేది ముఖ్యమంత్రి అనుకొస్తుండు. మంచిదే. మంచి పని చేస్తా అంటే ఎవడన్నా వద్దంటాడా? సరే. ఇక ఈ ముచ్చట ఇట్లా ఉంటే పిఎం సీఎం ఎవరైనా సరే
ఓ పిల్లగా ఆ కోజాకు లింక్ కలుపు, లైన్ కలుపు, జూమ్ కాల్కు రమ్మని చెప్పు. పిఎం సీఎం ఎవరైనా సరే 30 రోజులు జైల్లో ఉంటే పదవి ఊడినట్లే. లోక్సభలో కీలక బిల్లు పెట్టిన కేంద్ర మంత్రి అమిత్ షా కాపీలను చింపి అమిత్ షా పైకి విసిరిన విపక్షాలు. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకేనని ధ్వజం. లోక్సభ ముందుకు 3 కీలక బిల్లులు. మరి ఈ 3 కీలక బిల్లులు ఏంటి, ఏం కథ అంటే ఒక్కసారి మనం తెర మీదకి పోదాము. ఇప్పుడు 3 బిల్లులు ఇదేందో కిరికిరి అనే కాడికి తీసుకొస్తున్నాయి. ఇప్పుడు ఎవరు ప్రతిపక్షాలు నెత్తిర పోసుకొని పండ్లు పడపడ పడపడ పడ కొరుకుతున్నారు అమిత్ షా మీద. కేంద్ర పోలీస్ శాఖ మంత్రి ఏం చేసిండు, ఈ 3 బిల్లులు తీసుకొచ్చి 130వ అగో ఆ కథ తీసుకొచ్చి సవరణ చేయాలి అనేది కథ ముంగటేస్తుండు. దీని మీద ప్రతిపక్షాలు నెత్తిర పోసుకుంటున్నాయి. కాబట్టి ఇప్పుడు మన తెలంగాణలో ఒక బీజేపీ లీడర్ని కూడా లైన్లో తీసుకుందాం. మరి ఎందుకు ఇప్పుడు ఈ 3 బిల్లుల మరి సవరణ ఏంది, ఎట సంగతి అసలు ఏంది అనేది అడిగితే ఏమంటాడో చూద్దాము. వచ్చిన అడే లైన్లకు హలో హలో, నేను లైవ్లో ఉన్నానే, మళ్ళీ మాట్లాడతా. ఏం చేస్తలేరు. తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లుతో సహా 3 బిల్లులను కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. బిల్లుల కాపీలను చింపి అమిత్ షా పైకి విసిరారు. ప్రతిపాదిత బిల్లులు రాజ్యాంగం, సమైక్యవాదానికి వ్యతిరేకంగా ఉన్నట్లు విపక్షాలు ఆరోపించాయి. అయితే ఈ బిల్లులను హడావుడిగా తీసుకొచ్చారనే విమర్శలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. వాటిని సంయుక్తంగా పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపనున్నట్లు ప్రకటించారు. మొత్తానికి ఇక ఈ బిల్లు మీద ప్రతిపక్షాలు నెత్తిర పోసుకుంటున్నాయి. అసలు ఏంది ఏం కథ అనేది ఇంకా కూడా మనం అరుచుకునే ఉపాయం చేద్దాం. ఎడరాశిరది ఏమాయ ఓ పిల్లగా ఇగోది తీవ్రమైన నేరాపణలతో అరెస్ట్ అయి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లుతో సహా 3 బిల్లులను కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. బిల్లుల కాపీలను చింపి అమిత్ షా పైకి విసిరారు. అయితే నేరం చేస్తే ప్రధాని, సీఎంలు, మంత్రులకు సైతం ఉద్వాసన పలికేలా కేంద్రం ఈ 3 కీలక బిల్లుల తీసుకొచ్చింది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు. గవర్నమెంట్ ఆఫ్ యూనియన్
టెరిటరీస్ సవరణ బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లులుగా వాటిని పేర్కొన్నారు. ఈ సమయంలో అధికార విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల ఎంపీలు బిల్లు కాపీలు చింపి సభలో విసిరారు. ఏమాయ ఓ పిల్లగా, శనార్థే పెద్ద మనిషి, ఆయన ఒక బీజేపీ లీడరు కొప్పుల నరసింహారెడ్డి లైన్లకు వస్తుండు. ఏమంటాడు, ఏంది ఏం కథ, మరి ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు అనేది మరి తీసుకొస్తుర్రు, మరి ఎట సంగతి ఏంది ఏం కథ? వచ్చిండా లైన్లోకి వచ్చిండా? కనపడుతుండగా ఆడ ఏందట ఏమంటాడు? అది ఏం ముచ్చట ఎట సంగతి, మరి ప్రతిపక్షాలు మరి వీళ్ళు చేసే మంచి పైన అసలు కాదా? ఏమా పిల్లగా, ఫోన్ తీసుకోనా? యూనియన్ ప్రెసిడెంట్ పెడుతున్నా. రాష్ట్ర వెంకటేశ్వర రామచంద్ర రెడ్డి గారు వస్తారు, వాళ్ళు తీసుకుంటారు. హలో శనార్థి పెద్ద మనిషి, శనార్థి నమస్తే. శనార్థి ఏ కాలవా వస్తున్నావా యాడంగా వస్తున్నావా అని ఎదురు చూస్తా ఉన్నావు. మార్నింగ్ తిరుగుతుంటే అలా ఇంట్లోకి పోలే, నువ్వు చేసినావు. శనార్థి నువ్వు ఆ వీడియో ఇట్లా పొడుగు ఇట్లా కనపడుతుంది, ఇట్లా అడ్డం ఇట్లా రొటేట్ చేయి ఇట్లా రొటేట్ చేస్తే ఇట్లా అడ్డం వస్తుంది వీడియో. ఎమర్జెన్సీ మీటింగ్ అని పెట్టి ఇట్లా రొటేట్ చేయి, ఆటో రేట్ చేయి, ఆటో ఇది కథ. అయితే ఇప్పుడు హలో, ఇప్పుడు మీరు కేంద్రంలో లోక్సభలో ఇప్పుడు 130వ రాజ్యాంగ సవరణ బిల్లు అని ఒకటి కొత్తగా తీసుకొచ్చిర్రు. వినపడుతుంది అదే వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇది ఇప్పుడు దీని కథ ఒకటి 75, 164, 200 ఇది ఎంత ఉంటేనేమే 239 ఏ. అయితే ఇప్పుడు ఇక ఈ 75 ఈ ఆర్టికల్ అనేది ఇది ప్రధానమంత్రి అధికారాలకు ఆయనకు సంబంధించింది. 164 అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు మంత్రివర్గాలకు సంబంధించింది. ఇక ఈ కథ ఏమో కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించింది. మరి దీన్ని సవరణ చేస్తూ ఈ ఆర్టికల్స్ సవరణ చేస్తూ 130వ రాజ్యాంగ సవరణ అని తీసుకొచ్చి ఏ ప్రజాప్రతినిధి అయినా నేరం చేసి 30 రోజులు జైల్లో ఉంటే ఇక ఆయన తోక కోస్తాము అనే కాడికి తీసుకొచ్చిర్రు. మరి ఇది అట్లా మరి ఎందువల్ల తీసుకొచ్చిర్రు, ఏమిటి తీసుకొచ్చిర్రు? మరి ప్రతిపక్షాలేమో బగ్గున పడపడ పండు కొరుకుతున్నాయి నెత్తిర పోసుకొని. ఏం చెప్తావు దీని మీద? మంచి పరిణామం, ఇది మంచి చట్టం తీసుకొచ్చిండ్రు. ఇది ఒక బీజేపీలకే సంబంధించి ఉండదు, అన్ని పార్టీలకు సంబంధించడం. పెద్ద దెబ్బ తలిగేది ఎవరికే అంటే ఈ ఫ్యామిలీ పార్టీలు ఉన్నాయి కదా, కుటుంబ పార్టీలు. జీవితాంతం మేమే ముఖ్యమంత్రి ఉండాలి, మేమే మంత్రులు ఉండాలంటే వాళ్ళకి దెబ్బ. మేము ఏ నేరం చేసినా, మేము ఏ చేసినా, ఏ స్కాములు చేసినా మమ్మల్ని ఎవరు పీకెట్లు ఉండరు. మేము లోపల మాదే పదవి, బయట ఉన్న మాదే పదవి ఉంటుంటే వాళ్ళకు ఇది మంచి
చెప్పు దెబ్బ లాంటిది. ఆ, గతంలో నేను చూసినట్టయితే ఢిల్లీలో ఆ, లిక్కర్ స్కామ్ సంవత్సరం పాటు పోయి ఉప ముఖ్యమంత్రి ఉంటాడు, ఆ, ముఖ్యమంత్రులు ఉంటారు. ఆ, వాళ్ళు ప్రజలకు పాలన చేయాలని సోకు లేకుండా ఆ, శాసించాలే మేము అని చెప్పేసి జైళ్ళకెళ్ళి పాలిస్తామని చెప్పి ఒక దుర్బుద్ధితోటి పాలించారు. అలాంటి చట్టాలు ఇవి. ఉమ్, ఉమ్, గతంలో మీరు చూసినట్టయితే జయలలిత జైలుకు పోయేటప్పుడు రిజైన్ చేసిపోయింది. లల్లు ప్రసాద్ గారు భార్యను పెట్టిండు. ఉమ్, ఈ విధంగా జరుగుతుంటాయి. కానీ ఒక ఆమ్ ఆద్మీ పార్టీ అని ప్రపంచానికి దేశానికి నేను ఆదర్శంగా ఉంటా. ఆమ్ ఆద్మీ పార్టీ అంటే నేను చాలా నియతిగా ఉంటా అని చెప్పినోడు ఆ, ఒక జైల్లోకి వెళ్ళి పాలిస్తుందని చెప్పేసి ఆయన చేసిన స్కామ్లన్నీ కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి, కనిపించినాయి కదా. ఉమ్, ఉమ్, ఆ కనిపించిన స్కామ్లని పక్కకు పెట్టుకోవడానికి ఎటు ఒకటో బీజేపీలే కావాలని ఇరికిచ్చిరు, అది చేసిరు అని చెప్పేసి నేను ఢిల్లీని మొత్తం ఒక దేశ రాజధాని ఢిల్లీని మొత్తం కూడా నేను ఇక్కడి నుంచే పాలిస్తా, నేను రిజైన్ చేయను అని చెప్పి చట్టాన్ని చుట్టం లెక్క వాడుకొని సుప్రీం కోర్టుకు పోతే కూడా ఇది మాకు సంబంధించింది కాదని చెప్పడం జరిగింది. అందుకనే ఈ చట్టాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇది బీజేపీలు నేరం చేసినా, బీజేపీ మంత్రి చేసినా, ముఖ్యమంత్రి చేసినా ఇమీడియట్ గా రిజైన్ చేయాలి. ఈ టిఆర్ఎస్ వాళ్ళు చేసినా, కాంగ్రెస్ వాళ్ళు చేసినా, బీఎస్పీ చేసినా, ఎవరు చేసినా ఇది అందరికి చట్టం ఒకటే ఉంటది కానీ నీకోటి నాకోటి అయితే ఉండదు కదా. ఉమ్, 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 నేరం చేసినప్పుడు నెల రోజులు ఒక మంత్రి పోయి జైల్లో ఉంటే ఎంత శాసిస్తాడు? ఉమ్, ఒక ముఖ్యమంత్రి పోయి జైల్లో ఉంటే ఎంత ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయి? ఉమ్. అంటే ఇలాంటి ఇప్పుడు చట్టాలు మంచిది ప్రభుత్వాలని కూలుస్తందుకే దేశం వెళ్ళిపోయిన బీజేపీ గాలి వీస్తందుకు ప్రభుత్వాలను కూలుస్తందుకే ఈ ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొస్తారు అనేది కూడా మరి ప్రతిపక్షాల వాళ్ళు అంటున్నారు. ఇది బీజేపీ ఇప్పుడు 79 సంవత్సరాలల్లా 50 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించిందే కదా. ఉమ్, ఉమ్, ఎన్నిసార్లు వాళ్ళు కూల్చిరో దేశ ప్రజలందరికీ తెలుసు. ఉమ్, వీళ్ళు ఎల్లకాలము మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు, ఎల్లకాలం బీజేపీ ఉండరు కదనే. ప్రజలు ఎవరు తిరస్కరిస్తే వాళ్ళు పోతూనే ఉంటారు, కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉన్నన్ని రోజులు నేనే ముఖ్యమంత్రి అనుకుంటే ఉన్నాడా? 10 ఏళ్లలో మారిపోలేదా? ఉమ్, 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 అంత రేవంత్ రెడ్డి వచ్చిండు, రేపు రేవంత్ రెడ్డి ఇంకోరు రావచ్చు. ఉమ్, ఉమ్, ఈ చట్టాలు అనేటివి అందరికీ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రాజ్యాంగంలో చట్టాలు ఇవి ఒక్కరికే ఉండయి. ఈ చట్టం రేపు ప్రధానమంత్రులు ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఇంకోరు కావచ్చు. ఈ చట్టం అయితే అట్నే ఉంటది, మంచి పద్ధతే కదా అది. అంటే నేరం చేసిపోయి నేను ఈ పదవిని అడ్డం పెట్టుకొని అట్లా కూర్చుంటా ప్రజలు ఏమన్నా గానీ, విద్యార్థులు ఏమన్నా గానీ, రైతులు ఏమన్నా గానీ నా పదవి మాత్రం నేను రిజైన్ చేయకుండా అలానే ఉంటా, ఈ చట్టాన్ని ఆసరాగా తీసుకొని ఉంటా అంటే అది తప్పు కాదా? ప్రజలు సామాన్యులు ఆలోచించాలి. మీలాంటి పత్రికలు, నువ్వు ఒక రైతు కూలీ లాంటి వ్యక్తివి, నువ్వు కూడా ఆలోచించాలి. నువ్వు ఒక నేరం చేసినప్పుడు ఆ నేరానికి రుజువు అయ్యేంతసేపు రిజైన్ చేస్తే తప్పేముంది అందులో. ఇప్పుడు ఇంకో గుసగుస ఏంటంటే ఎందుకు అడ్డం పెట్టుకున్నావు? నేరస్తుడు భయం ఉన్నప్పుడే ఇలాంటివన్నీ వస్తాయి. అందుకని కాంగ్రెస్ ఏం చేస్తారంటే కాశ్మీర్ టెర్రరిస్టులను తీసుకొచ్చి మంత్రులను చేస్తుంది, కాశ్మీర్ తీవ్రవాదులను తీసుకొచ్చి ఎక్కడి నుంచో తీసుకొచ్చేసి పాకిస్తాన్ వాళ్ళని కూడా ఎమ్మెల్యేలను ఎంపీలను చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. ఇప్పుడు జరిగినాయి. ఇంకోటి పెద్ద మనిషి, దేశంలో ఒక అత్యున్నతమైన సంస్థ ఏది? ఈడీ సంస్థ. ఈడీ సంస్థను బీజేపీ వాళ్ళు ఏజెంట్గా పెట్టుకొని ఇక రేపు ఎవరెవరిని మనం ఇరుకున పెట్టాలి, ఎవరెవరిని మనం లోపటేయాలి, ఎవరెవరిని తోకపోయాలి, ఏం చేయాలి అనే దాని మీద ఈడీని కూడా వీళ్ళు ముంగటేసి ఇరకాటంలో పెట్టి ఏదో కథ నడిపిద్దామన్న ముచ్చట కూడా ముంగడికి వస్తుంది. మరి ఒకటి నర్సయ్య తాత, నాకు పడరానప్పుడు, నాకు చెప్పింది జరగనప్పుడు ఇవన్నీ పెడదాలే వస్తాయి నచ్చకపోతే. ఇప్పుడు నిన్న మొన్న ఒక ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఏమిచ్చింది? మన ఎమ్మెల్యేలని 3 వారాలలోనో 6 వారాలలో డిసిషన్ తీసుకో స్పీకర్ అని చెప్పింది. అవునవును. అప్పుడు కేసీఆర్ టిఆర్ఎస్ వాళ్ళు అంతే, మరి నిజాయితీ గెలిచింది, సుప్రీంకోర్టు మంచి డిసిషన్ ఇచ్చింది, నిజాయితీకి ఇచ్చింది అని అన్నారు. ధర్మం గెలిచింది అని. తెల్లారి ఇంకో ఆర్డర్ ఏదైనా వచ్చింది అనుకో, కోర్టులను మేనేజ్ చేస్తున్నారు, ఈడీని ఉసుగొల్పుతున్నారు, ఐటీ దాడులు చేస్తున్నారు అని చెప్తా ఉంటారు. వాళ్ళకు అనుకూలంగా వస్తే ఒక తీరు, వాళ్ళకి అనుకూలంగా లేకపోతే ఒక తీరు. ఈ ఓటు చోరీ అని చెప్పేసి రాహుల్ గాంధీ తిరుగుతుంది కూడా శుద్ధ అబద్ధం. ఈ రోజు ఓటు చోరీ జరుగుతుంది దేశంలో మొత్తటిగా. ఎక్కడ జరుగుతుంది అంటే ఎంఐఎం ఏరియా హైదరాబాద్ లో జరుగుతుంది.
హైదరాబాద్ లాగిన ఓటు చోరిగిన కరెక్ట్ గా లెక్క పెడితే మన ఫెరోజ్ ఖాన్ ఉన్నాడుగా నాంపల్లి నుంచి మన 1500 తోటి ఓడిపోయాడు. ఎంబీటీ ఆయన కూడా ఆయన ఫలజుల్లా ఖాన్ అని చెప్పేసి యాకత్పురా నుంచి 1000 ఓట్లతో ఓడిపోయాడు. వాళ్ళిద్దరు కలిసి స్టేట్మెంట్ ఇచ్చారు, నువ్వు రాహుల్ గాంధీ నువ్వు ఈయన నిజాయితీ పరుడు అయితే ఇక్కడ రేవంత్ రెడ్డికి చెప్పు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా ఇక్కడ ఓటు చోరీ ఎంత ఉన్నది, 3,50,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి, ఒక్క ఇంటి మీద 150 ఓట్లు ఉన్నాయి, మేము సాక్షాత్తు అన్ని సాక్ష్యాలతోటి సీఎం కి ఇచ్చినాము రేవంత్ రెడ్డికి, కానీ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఆ జోలికి పోద్దు అన్నాడు అని చెప్పేసి దాన్ని పక్కకు పెట్టేసిండు. నువ్వు ఇలా ఎన్నికల కమిషన్ అనేది మన చట్టం ఒక 50% రాష్ట్ర అధికారుల చేతుల్లోనే ఉంటది, ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంటది. ఆయన పోయి ఇలా హైదరాబాద్ లో తీస్తే ఓటు చోరీ అనేది ఎంత దొరుకుతుంది? ఇలా 7 మంది ఎమ్మెల్యేలలో 3 చక్కగా గెలవరు, కార్పొరేటర్లు వాళ్ళు 45 మంది 15 మంది చక్కగా గెలవరు, అన్ని దొంగ ఓట్లతో ఆ ఏరియాకు ఓరు చేయరు. ఇట్లా ఏది చేసినా కూడా వాళ్ళకి అనుకూలంగా వస్తానేమో ఒక తీరు మాట్లాడతారు, అనుకూలం రాకపోతే ఇంకో తీరు మాట్లాడతారు. ఈ ఈడీ అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిందే, వాళ్ళు చేసినటువంటి ఈడీ ఇది. మీరు ఒకటి కాదు గమనిస్తే రాజశేఖర రెడ్డి చనిపోగానే రాహుల్ ఈ సోనియా గాంధీ జగన్ ని ఆ పార్టీలో చేరకపోవడం, ఆయన సొంత పార్టీ పెట్టుకుంటున్న కోపంతో ఆయన మీద ఎన్ని కేసులు సిబిఐ కేసులు అవన్నీ పెట్టింది. అవన్నీ కూడా మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలియదా? ఈ రోజు ఐటీ దాడులు జరుగుతున్నాయి హైదరాబాద్ లో, అన్ని కోటీశ్వర్ల మీద జరుగుతున్నాయి, పోయి గరీబ్ వాళ్ళ మీద వాళ్ళ మీద జరుగుతున్నాయి, డబ్బులు ఉన్న మీద అవుతాయి కదా. అవన్నీ ఉండకపోతే ఇలా ఒక్కొక్కడు 1000 కోట్ల రూపాయలు. మొన్న సుప్రీంకోర్టు ఓ న్యాయవాద హైకోర్టు న్యాయవాద జడ్జి ఆయన ఇంట్లో ఎన్ని దొరికినాయి? ఇలా పార్లమెంట్ లో కూడా చేసింది కదా, ఆయన తీసేయమని చెప్పి సుప్రీంకోర్టు పంపించే. ఇక రాహుల్ గాంధీ పట్టు పట్టి ఈ ఓట్ల చోరీ కథను మొత్తం బండారం అంతా బయటికి గుంజుకురావాలి అనే దాని మీద బిర్రుగా దండలాడుతుంటే వీళ్ళు బీజేపీ వాళ్ళు దీన్ని అది మర్చిపోయి, అంటే దాని మీద ధ్యాస లేకుండా జనాలకు దాని మీద ధోరణి లేకుండా ఇటు గుంజుకురావాలి అనేది ఇది తెర మీద తీసుకొచ్చిర్రు అనేది కూడా మరి. రాహుల్ గాంధీ ఏ ఇష్యూ కూడా వారం రోజులు ట్రయల్ లెక్క నడిపి వెళ్ళిపోతాడే, పోతాడు, ఏ దేశం పోతాడో ఎవరికి చెప్పడు, ఏం చేయడు. ఓ ఇష్యూను వారం రోజులు నడిపిస్తాడు, ఆ తర్వాత వెళ్ళిపోతాడు. ఆ బలం లేని ఇష్యూ అది అంతా కూడా. అదంతా కూడా నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా మీ టీవీ ద్వారా, మీరు హైదరాబాద్ ని ఒక మోడల్ లెక్క తీసుకోండి, ఓవైసీ ఏరియాని మోడల్ లెక్క తీసుకోండి. ఆ ఓవైసీ ఏరియాని ఒకటి మోడల్ లెక్క చేస్తే ఈడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా, ఈడ మీరు ఓటు చోరీని ఎంక్వైరీ చేపియండి. ఈ రోజు సకల జనులు సర్వే అని చెప్పి కేసీఆర్ చేసిండు, మొన్న ఇంటింటి సర్వే అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా చేసిండు కదా, అలా బయట పడతాయి కదా. ఆ ఇంటింటి సర్వేలో ఓల్డ్ సిటీకే పోలే వాళ్ళు. నేను ఒక కార్పొరేటర్ గా మాట్లాడుతున్నా, ఇవాళ 3,50,000 ఓట్లు దొంగ ఓట్లు హైదరాబాద్ లో ఉన్నాయి. మన మాధవిలో అయితే ఈజీగా గెలిచేది. అదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి ఫెరోజ్ ఖాన్ 20,000 మెజార్టీ తోటి గెలిచేటోడు. ఇవన్నీ ఓటు చోరీ అనేది మన సంకల్నే, మన చేతుల్లో, మన కండ్ల ముంగట కనిపిస్తుంది చార్మినార్. ఇవన్నీ వదిలేసి వీళ్ళు పోయి తిక్కలోలు ఎదవలంతా పోయి ఢిల్లీలో ధర్నాలు చేసుకుంటా ప్రజలను మభ్య పెట్టుకుంటా. ఇప్పుడు ఓటు చోరీ చేయాలనుకుంటే 400 సీట్లు బీజేపీలోకి రాకపోయినా 8 సీట్లు బీజేపీలు ఎట్లా గెలుస్తారు? మా కేరళలో 1 సీటే వచ్చింది, తమిళనాడులో 1 సీటు రాలే. అంటే ఓటు చోరీ చేస్తే మేము గెలవలేమా తమిళనాడులో? ఇవాళ కాశ్మీర్ లో మాకు గవర్నమెంట్ లేదు. ఇవాళ మమతా బెనర్జీ మరి అంత తనలాడుతున్నా, మరి మేము ఓటు చోరీ చేస్తాడు తమిళనాడులో మేము గెలవలేమా? అది పశ్చిమ బెంగాల్లో మేము గెలవలేమా? ఇవాళ గెలుస్తామేమో రాజ్యాంగం గెలిచింది, మాకు న్యాయం గెలిచింది. ఓడిపోతేనేమో మీరు ఓటు చోరీ చేశారు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు. ఇవన్నీ సామాన్యంగా అందరు చెప్పుకునేటువంటి నవ్వుకుంటారు జనాలు రాహుల్ గాంధీ చేసే పిల్ల కేసులకు. ఇక ఇంకో ముచ్చట ఏంటంటే గుసగుస ఈ సోషల్ మీడియా కూడా కోడై కూర్చున్న ముచ్చట ఏంటంటే, ఇప్పుడు మోదీ సారుకు అమిత్ షాకు భయం పట్టుకుంది. ఇక మరి నారచంద్రయ్య నితీష్ ఇద్దరు మరి పుసుక్కున్న రేపు మన చేతుల్లో ఉంటారా? కాడెత్తేస్తే మన పని ఉత్తదేనా? మరి వాళ్ళ బలం మీదకెళ్ళి మనం శిఖరం తిప్పుతుంటే ఈ కోయిలాగా గతంలో ఈ జగనాలు 53 రోజులు ఈ కోయిలాగని జైల్లో ఉంచే. ఇక మరి ఇప్పుడు వాళ్ళ మద్దతుతోని కేంద్రంలో శిఖరం తిప్పుతుండ్రి. ఆ కోయిలాగా మన చేతుల్లో ఉండాలని కొంత ఈ చట్టం తీసుకొచ్చిరా ఏంది ఏం కథ అనేది కూడా గుసగుసలాడుతుంది సోషల్ మీడియాలో. అరే మీరు ఒకసారి మళ్ళీ చెప్తున్నా, చట్టం అనేది ఎంపీకో ఎమ్మెల్యేకో పోయేది కాదు, అది
రాజ్యాంగబద్ధ పాలనాపరమైనటువంటి మంత్రి పదవి ఉంటది కదా, హోం మంత్రి, ఆర్థిక మంత్రి, సంక్షేమ మంత్రి, ఈ మంత్రి పదవులు ఉంటాయి కదా, ఆ మంత్రి పదవులు పెట్టుకోకుండా అది రిజైన్ చేసిపోమన్నారు. ముఖ్యమంత్రి పదవితోటి జైలుకు పోవద్దు అన్నారు, ప్రధానమంత్రి పదవితోటి జైలుకు పోవద్దు అని చెప్పారు. అంతే తప్ప ఇవన్నీ కూడా ఇప్పుడు నేను కార్పొరేటర్ ఉండి మేయర్ గా ఉంటా అది ఉంటా అని అది కాదు. ఓన్లీ రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజలు పాలించాడు. ఇప్పుడు ఎమ్మెల్యే ఒక కాన్ఫరెన్సే పాలిస్తాడు, ఒక మంత్రి ఏం చేస్తాడు, రాష్ట్రాన్ని పాలిస్తాడు, ఓ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలిస్తాడు. ఈ ప్రజలు పాలించేటువంటి పదవులలో ఉండొద్దు అని చెప్పింది. అట్లా అది మంచి పదవి, మంచిది. ఇప్పుడు ఈ అయ్య పోతే కొడుకు, కొడుకు పోతే బిడ్డే, బిడ్డ పోతే మనమడు అని చెప్పేసి ఏవైతే ఇప్పుడు పెట్టుకురో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలతో ఎన్నుకోబడ్డోళ్ళు ఎవరి మద్దతు లేకుండా ప్రజల మద్దతు అయిన వాళ్ళు బీజేపీలు ఉంటారు. ఇప్పుడు స్టాలిన్ ఉన్నాడు, కరుణానిధి పోతే స్టాలిన్ అయ్యిండు, స్టాలిన్ పోతే మళ్ళీ ఇంకా ఆయన కొడుకున్నాడుగా, తయారు చేసి పెట్టిండుగా. ఇక్కడ కేసీఆర్ తర్వాత ఎవరైతే ఈయన అవుతాడు. ఇప్పుడు వాళ్ళు వంశపారపర్యమైన పదవులు ఇట్లా పెట్టుకొని మేము ఏం చేసినా, మేము రిజైన్ చేయకుండా మా లోపల ఉన్నా మాకే, పోయినా మాకే అని చెప్పి ఈ అహంకారంతో నడిపేట వాళ్ళకి ఇది మంచి పద్ధతి కథ. ఇప్పుడు ఈ రాములు వచ్చిండు తెర మీదకి, కేసీరామయ్య గౌరాల కొడుకు, యూరియా ఇస్తేనే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు అంటే ఎరువుల కొరతపై రేవంత్ రెడ్డి మీదకి పన్ను కొరుకుతుండు. మరి అంటే ఇప్పుడు యూరియాకు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు లెంక పెట్టిండు. మరి అంటే ఇప్పుడు రేపు ఇప్పుడు ఎన్డీఏకే మీకే బీజేపీ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నా కోల్యాగా. ఆయన మద్దతు మా వాళ్ళు అడగలేదు, ఆయన మద్దతు ఇస్తా అని ఏం చెప్పలేదు. అంటే యూరియా అనేది 25-30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు రామగుండం యూరియా ఫ్యాక్టరీని మొత్తం నాశనం చేస్తే నరేంద్ర మోడీ గారు దాన్ని ప్రారంభించారు. ఈ రోజు మన రాష్ట్రాల్లో మన యూరియా తయారైతుంది. అక్కడి నుంచి కాకుండా ఇంకా కొరత ఏర్పడితే పక్క రాష్ట్రాల నుంచి, నిన్న కర్ణాటక నుంచి కూడా రాత్రి రైళ్లు వచ్చేసినాయి. ఇవన్నీ కావాలని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ఏదో ఉత్తగా టైం పాస్ కు ధర్నా చేసేది, ధర్నా అని చెప్పేసి సోషల్ మీడియాలో పెట్టుకొని చేసేటోలే తప్ప నిజంగా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా రైతులకు యూరియా ఎంత కావాలి, ఎక్కడ కరెంటు కావాలి, ఎక్కడేది కానీ ఇలా ప్రధానమంత్రి ప్రతి చోట సర్వే చేసుకుంటున్నాడు. నిద్రపోయే ప్రధానమంత్రి కాదు, 24 గంటలు 365 రోజులు ప్రధానమంత్రి ప్రజల గురించి పనిచేస్తాడు. ఇప్పటి వరకు ప్రపంచంలో గాని దేశంలో గాని ఇలాంటి ప్రధానమంత్రి ఒక్క లీవ్ తీసుకోకుండా ప్రజల గురించి పనిచేస్తున్న ప్రధానమంత్రి ఈయన ఒక్కడు. ఇలా ప్రపంచ పటంలో మన దేశాన్ని ప్రత్యేకంగా దేశం కింద, ఇలా విశ్వగురు కింద మనం చూపిస్తున్నటువంటి వ్యక్తి. ఓర్వకుండా హిందువులు అంతా ఏకమవుతారు, హిందువులంతా జాగృతం అవుతారు. కాంగ్రెస్ వాళ్ళు చేసేటివి, టీఎంసీ చేసేటివి, ఇక్కడ తమిళనాడు వాళ్ళు చేసేటువంటి కూడా సౌత్ అని నార్త్ అని చెప్పేసి విభజించి దేశాన్ని ఏదో విధంగా కుట్ర చేయాలని చెప్పి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ నక్సలైట్లు కొంతమంది ఎదవాళ్ళు కొంతమంది అంతా కలిసేసి మార్వాడి బాగు అని చెప్పేసి అనేక కొత్త కృత్రిమ సమస్యలు క్రియేట్ చేసి ప్రజల మధ్యన చిచ్చు పెట్టేటువంటి అనేక సమస్యలు క్రియేట్ చేస్తారు ఈ రోజు తెలంగాణ లోపల గానీ దేశం లోపల. ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. ఎవరు నిన్న మొన్న జరిగినటువంటి 2-3 రోజుల నుంచి మీరు చూస్తే మార్వాడి బగావ్ అని చెప్తున్నారు. ఎక్కడ మార్వాడి బగావ్? ఈ రోజు మా రోహింగ్యా ముస్లిం హైదరాబాద్ లో 11,000, 12,000, బంగ్లాదేశ్ వాళ్ళు 12,000, 16,000 ఉన్నారు, 5,000 మంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు. ఎక్కడ పోయినా మంగళ షాప్ మొత్తం ముస్లింలు అయిపోతున్నారు. మీరు ఒకటి చూడండి, ఏ మంగళ షాప్ చూసినా కూడా ముస్లింలు ఉంటున్నారు, ఏ స్వీట్ షాప్ చూసినా కూడా వేరే వాళ్ళు ఉంటున్నారు. ఇలా ఒకరిద్దరిని బూతుగా చూపించి బొట్టు పెట్టుకున్న వీళ్ళ వల్ల హిందుత్వం బతుకుంటుంది, వీళ్ళని తరిమేయాలని చెప్పేసి మార్వాడి బాగా అన్నారు. ఇలా కంచాయాల లాంటి ఒక దేశద్రోహి, కంచాయాల అంటే ఒక దేశ నాశనాన్ని కోరుకుంటాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలు ఉండి అవన్నీ కూడా సలహాలు సూచనలు ఇస్తా ఉన్నాడు. అమ్మా అంతేనా? ఓ అమ్మ కంచెలే మీకు మళ్ళీ ఇటు నూక్కిరా అమ్మ నీ రామిరంగా. మరి ఇప్పుడు ఈ మార్వాడీల పంచాది ఇప్పుడు కాదే, ఇప్పుడు మార్వాడీలు ఎప్పుడో ఇక్కడ బుడ్డ వ్యాపారాలు చేసుకుంటా ఇవాళ పెద్ద హార్డ్వేర్ షాపులు కానీ, ఈ ఎలక్ట్రానిక్ షాపులు కానీ ఇప్పుడు ఆలే అయినాయి అట. మరి ఆ మార్వాడీలకి ఏమో 100 రూపాయలు తక్కువనాట, ఈ తెలుగు వాళ్ళకి ఏమో 100 రూపాయలు ఎక్కువనాట. మరి ఇదేం పద్ధతి మరి మార్వాడోళ్ళది? ఇక్కడ అడుగు పెట్టి నువ్వు పొద్దుగాల లేచి ఓ పీసు కొంటావు, నువ్వు వాళ్ళ షాప్లకు పోకు, మన షాప్లకు ఓ హార్డ్వేర్ షాప్ లో సామాను కొనాలంటే మనోళ్ళ షాప్లకు వాళ్ళను బైకాట్ చేయి, మనం కొనవద్దు వాళ్ళ దాంట్లో పోయి. మన యూనిటీ ఎందుకు వస్తలేదు? మన వైశ్యులలో యూనిటీ ఎందుకు వస్తలేదు? మన దాంట్లో యాదవులలో యూనిటీ వేసుకో, మంగళ షాపులలో యూనిటీ వస్తలేదు. ఈ లాండ్రీ షాపులు అంటే ఇంకా సాకాలు మనం ఇస్త్రీ చేసేటివి.
ఆ షాపులలో మనం నడుపుకోవాలి. ఇప్పుడు వానికి ఏమైనా సబ్సిడీ ఇస్తున్నామా, ఏమైనా బోనస్లు ఇస్తున్నామా, మనం ఏం చేస్తున్నామని వాని కష్టం ఏదో వాడు చేసుకుంటూ బయటకు వచ్చి నాది కొను అని చెప్పి ఏమైనా చెప్తుండా? వానికి కావాలని చెప్పి హిందుత్వాలని దెబ్బతీయాలని కంచాయలేదో కొంతమంది అర్బన్ నక్సలైట్లు అని చెప్పి మేధావి ముసుగులో ఉన్నటువంటి తెలంగాణ వాదాన్ని మేమే మోస్తున్నాం అని చెప్పి మేధావులంతా కలిసేసి దీన్ని ఏదో విధంగా దెబ్బతీయాలని చెప్పి చేస్తున్నటువంటి కంచాయలయ నేతృత్వంలో జరుగుతుంది. కంచాయలయ ఏం చెప్తాడు, నిన్న మనం ఒక వీడియో చూసిన, అంబేద్కర్ ఫోటో పెట్టుకొని బీఫ్ తినుర్రి, పెద్ద కూర తినుర్రి, ఎద్దులు కొయ్యిర్రి, గొర్రెలు కొయ్యిర్రి అని చెప్తాడు. ఆయన సంస్కృతి నేర్పేది. ప్రతి స్వీట్ షాప్ అంట పుల్లారెడ్డి అంటాడు, జీ పుల్లారెడ్డి అంట విశ్వ హిందూ పరిషత్ పెట్టుకొని స్వీట్ షాపులు గుళ్ళకు సప్లై చేస్తాడు, అందుకే పెద్దగా అయిందంట. నువ్వు ఎవడన్నా చూసినా ఆమె స్వీట్ షాప్ ఎవడన్నా పంతులు ఎప్పుడన్నా గుళ్ళలో నువ్వు స్వీట్ ఇయ్యంగా చూసినావా, లేకపోతే పులిహోర ఇయ్యంగా, దద్దోజనం ఇయ్యంగా, ఇంత కీరా గియంగా అటువంటి చిన్న చిన్న ఇయ్యంగా చూసినావా కాదా? ఇలా వక్కిరిస్తురు. స్వీట్ షాప్లకు గుళ్ళకి ఏం సంబంధమే? అందుకే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళందరూ కలిసి జీ పుల్లారెడ్డిని లేపిరు అని ఒక్కరి బుద్ధితోటి. ఇలా ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే కంచాయిలయ్య రాహుల్ గాంధీకి సలహాలు ఇస్తారు. వీళ్ళు కంచాయిల చరిత్ర చూస్తే మొత్తం కూడా సామాజిక స్మగ్లర్లు, కోమటోళ్ళు అని చెప్పేసి పెద్ద ఎత్తున దుర్మార్గం చేసిండు. ఆ రోజు అంతా కూడా మన వైశ్యులంతా కూడా ఎంబడి తగిలితే కానీ సారీ చెప్పిండు. ఈ రోజు పని కలిగి ఇప్పుడు ఇలా మన తెలంగాణ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మొత్తం పోయి షిరిడీలో ఇలా సగం మంది తెలుగు వాళ్ళే ఉన్నారే, ఢిల్లీలో తెలుగు వాళ్ళే ఉన్నారు. ఇలా వారణాసి పో ఎప్పుడైనా ఉత్తరప్రదేశ్ లో ఇలా బాపన వాళ్ళు మొత్తం వాళ్ళే, మన వాళ్ళు ఆడ హాస్టల్ అది లాడ్జ్ మొత్తం కూడా మన తెలంగాణలో ఉన్నాయి. ఇలా అమెరికా పోతే దేశ జనాభా కోటి మంది ఉన్నారు మన ఇండియా వాళ్ళు. ఇలా ట్రంప్ కూడా అట్లనే అన్నాడు అనుకో. మొన్న ట్రంప్ అంటే ఎంత పెద్ద బాధపడ్డారు, ఎంతమంది ట్రంప్ తిట్టుకోరు. పని శాతగానోళ్ళు, పని విలువ తెలియని వాళ్ళు, సమాజంలో చిచ్చు పెట్టేటోళ్ళు, ఏది సబ్సిడీ ఇస్తారు, ఏం తిందాము, పొద్దున్న నుంచి ఫ్రీగా ఏం కావాలి, మాటలు మాట్లాడి కోర్టు ఎట్లా చంపాయాలి అని చెప్పేటోళ్ళకు ఇది చెప్పబెట్ లాంటిది. పని చేసుకుంటోళ్ళకు, నిజాయితీగా బతికేటోళ్ళకు అందరికి, ఇలా బిల్డర్లు గాని, ఇలా రియల్ ఎస్టేట్ లో గాని, అనేక వ్యవసాయదారులు గాని అందరూ కూడా మన తెలంగాణలో ఉన్నారు. అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు చూసుండొచ్చు, వాళ్ళు చేసిరని ఆ తప్పులను పెద్దగా చూపించుకొని సమాజాన్ని విడగొట్టే పరిస్థితి తీసుకొస్తే రేపు మనోళ్ళు బయట ఉన్నారు, మనోళ్ళని తిరగబడితే మన పరిస్థితి ఏంది? మరి ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ల కథ ఏంది సార్? మరి ఇది మరి ఇక బీజేపీ వాళ్ళు దీనికి జోలపార పాడుతున్నట్ట, ఏమన్నా మరి కెలిగిచ్చి ఏమన్నా ముందుకు తొవ్వ చూపిస్తారా? బీజేపీ వాళ్ళు స్పష్టంగా చెప్పిర్రు, అందులోకెళ్ళి ముస్లింలను తీసేయండి. ఈ రోజు నేను ఒకటి చెప్తున్నా తాత, హైదరాబాద్ లో 9 బీసీలకు ఉన్నాయి. నువ్వు మలక్పేట తెలుసా నీకు? ఎరికే మలక్పేట, యాకత్పుర, బార్కాసు, కార్వాన్ దగ్గర ఈ బీసీలకు వస్తే బీసీలలో మనోళ్ళు నిలబడరు. బీజేపీ ఏమో బీసీకి ఇచ్చిరు, ఎంఐఎంలేమో ముస్లింలకు ఇచ్చిరు. ఒక్క బీసీ గెలవలేదు, 9 ఎంఐఎంఏ గెలిచింది. ఎంఐఎం ముస్లింలే గెలిచారు, ఒక్క బీసీ గెలవనియలే. మరి అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు? బీసీ సీట్ల బీసీ వాళ్ళని నిలబెట్టాలి, ముస్లిం నిలబెడతానని చెప్పి ఒక నా కొడుకు అడిగినోడు ఉన్నాడా? మరి ఇప్పుడు మొత్తం హైదరాబాద్ లో మొత్తం బీసీ సీట్లన్నీ కూడా ఎంఐఎం కొట్టుకోపోతుంది. రేపు మీ యొక్క ఎల్బినార్ కు రావచ్చు, రేపు ఇంకో దగ్గరకు రావచ్చు, ఇంకేడ చోట్లైనా రావచ్చు. ఇప్పుడు ఇంకోటి, ఈ కాంగ్రెస్ కోల్యాగా షబ్బీర్ అలీ శరానికి వచ్చిండు. ఏమంటుండే, దమ్ముంటే బీజేపీ రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్ను తీసేయిరి. ఇప్పుడు ఎక్కడైతే మీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి కదా, అక్కడ తీసేది ముస్లిం రిజర్వేషన్ ఉంటుండు. ఓహో తాత, నీకు ఒక విషయం చెప్పినాము కదా, రాజశేఖర రెడ్డి పెట్టినప్పుడు 4% ముస్లింల రిజర్వేషన్ పెట్టినప్పుడు ఎవరన్నా కొట్లాడిరా? అవి నడుస్తూనే ఉన్నాయి కదా. మళ్ళా నువ్వు రిజర్వేషన్ పెట్టంగా మళ్ళా నువ్వు బీసీలను తీసుకొచ్చి బీసీ గుర్తింపు కింద ముస్లింలను చేయడం అంటే అర్థం ఏంటి చెప్పు? రేపు నీకు రావాల్సినటువంటి నిజమైన బీసీలకు రావాల్సినటువంటి కూడా వీళ్ళే వేసుకోపోతారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి హైదరాబాద్ లో బీసీ రిజర్వేషన్ ఉన్నటువంటి సీట్లను ఎంఐఎంలు ఎట్లా వేసుకోపోయారో, రేపు నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ ఇవన్నీ వాళ్ళే కొట్టుకుపోతారు. రేపు మన బీసీలకు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? ఇదంటావు కథ. రేపు మరి ఇవన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి చెప్తుంది. బీఆర్ఎస్ వాళ్ళు ముస్లింల ఓట్లు కూడా ఎంఐఎం అని ఒక జోలికి పోతారా? కాంగ్రెస్ వాళ్ళ జోలికి పోతారా? దొంగలు. వాళ్ళ ఉన్నన్ని రోజులు వాళ్ళని దోసుకోవాలి. ఇప్పుడు ఎంఐఎం పార్టీ మొన్నటి దాకా రాజశేఖర రెడ్డిని జోకింది, రాజశేఖర రెడ్డి జోకన్నా కేసీఆర్ ని జోకింది, ఇప్పుడు రేవంత్ రెడ్డిని జోకుతుంది.
ఎంత దౌర్భాగ్య పరిస్థితి. ఏనాడైనా ఓవైసీలో అరెస్ట్ చేసిందా? మా కిరణ్ కుమార్ ఒకడే ఓవైసీ హిందువులను 15 నిమిషాలు నాశనం చేస్తుంటే లోపలేసిండు. ఇక ఇది మొత్తానికి వాళ్ళ స్వార్థంతో ప్రజలకు మేలు కోల్పోయేటువంటి ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు ఏవి అవసరం లేదు రాహుల్ గాంధీ కానీ వీళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకి కానీ. ఎంతసేపు ఎట్లా రాజ్యాంగాన్ని జడగొట్టాలి, ఎట్లా హిందువులను నాశనం చేయాలి, ఈ దేశాన్ని బానిసత్వంలోకి ఎట్లా తీసుకుపోవాలి, మా పాలన ఎట్లా రావాలి, మళ్ళీ మేం చెప్పింది ఎట్లా వెలగాలి, లేదా బాంబులు పాకిస్తాన్ లో బాంబులు మన ఇండియాలో వెలకపోయాయని బాధ చాలా అయిపోయింది కాంగ్రెస్ లో. లేకపోతే 6 నెలలకోసారి వారానికోసారి గోకుల్ చాట్ల, ఈ లూబినీ పార్కుల, ఈడ సాయిబాబా టెంపుల్, ఢిల్లీ బాంబేలా మన తాజ్ మహల్ హోటల్ మీద 6 నెలలకు ఒకసారి పేల్చుకుంటే వెళ్ళిపోతుండే. ఒకనాడనే పట్టుకున్నారు. ఈ రోజు ఏ హైదరాబాద్ ఇవాళ ఇండియాలో ఏ ఇన్సిడెంట్ జరిగినా ఇలా సర్జికల్ స్ట్రైకులు కొడుతున్నారు, తీసుకుపోయి ఈడ కూర్చొని ఢిల్లీలో కూర్చొని పాకిస్తాన్ లో ఏది వేలాలో అది వేలుస్తున్నారు. ధైర్యం ఉన్నోడు ఉంటే గొప్పోడు ఉంటే ఈ విధంగా ఉంటది. ఇవాళ ఖర్గే గారు పెద్ద మనిషి ఉండొచ్చు, ఆయన లేస్తే నుంచోడు, నిల్చుంటే లేచలే పరిస్థితులు ఉన్నాడు. అంత 70, 80, 20 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళే ఉన్నారు. ఎంతసేపు వక్రించాలి, ప్రతి దాన్ని వక్రించాలి. ఇలా ప్రధానమంత్రి ఒక రోజు లేకుండా పనిచేస్తుంటే ఊర్వక. సరే, మొత్తానికి బీజేపీ లీడరు మరి కొప్పుల నరసింహారెడ్డి ఈ రకంగా ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు కానీ, ఇక యూరియా కథ కానీ, ఈ బీసీ బిల్లు కానీ మరి ఈ రకంగా ఆయన ఆంబాయం వెళ్ళబోసుకుంటూ చూద్దాం. రేపు కాంగ్రెస్ కోజాగలు ఏమంటే ఏంది ఏం కథ ఈ ముచ్చట మీద అనేది ముందు తెలుసుకుందాం. సారు ఉంటా శనార్థి. థ్యాంక్ యూ. నమస్తే. ఇక ఈ మధ్యకాలంలో ఏందో ఏమో కానీ ఇగో ఆనిఫ్కు తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారం. ఆనిఫ్కు తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారం, వచన కవితా విభాగంలో ఎంపిక, వివిధ రంగాల్లో 48 మందికి పురస్కారాల ప్రకటన, మహాపత్రిక సాహిత్య పేజీ నిర్వహిస్తున్న అనీఫ్. ఈ పత్రికే మనం చదువుకుంటున్న పత్రిక మహాపత్రిక. ఈ మహాపత్రికకు ఇగో ఈ కోళ్ళగా ఏం చేస్తుందయ్యా అంటే మహాపత్రిక సాహిత్య పేజీ నిర్వహిస్తున్న అనీఫ్. సోమవారము సాహిత్యానికి సంబంధించిన వచన కవితలు అట్లాంటివి ఇగో ఈ కోళ్ళగా దానికి నిర్వహణ ఇక అదంతా సేకరించి కథ నడిపిస్తాడు. ఇప్పుడు ఈయనకు ఇక చూడుర్రి, తెలుగు సాహిత్య రంగంలో తనదైన ప్రత్యేక రచనా శైలితో ప్రశంసలు అందుకున్న సయ్యద్ అనీఫ్కు వచన కవితా విభాగంలో తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం దక్కింది. ఈ పురస్కారంతో పాటు 5,000 రూపాయల చిల్లర కూడా గౌరవంగా ఇవ్వబోతున్నారట. ఇక చూడుర్రి ఎట్లా మధ్యలో మొత్తం అవుతుందో చూడుర్రి. ఇక నిన్న మొన్ననేమో మనం ఇక మీ నర్సయ్య తాత బిగ్ బాస్ అగ్ని పరీక్ష దాకా పోయిండు. ఇక మొత్తం మోగుతుంది. మరి ఇప్పుడు నేను మహా దూసుకపోతుంది మొత్తం రామబాణం లేక. ఇక ఇప్పుడు ఈ కోజాకు రామసక్కని అవార్డు వచ్చింది. ఇంకా కూడా ఈ కోజా గురించి తెలుసుకుందాము. 2లో ఇగో వివిధ రంగాల్లో విశేషమైన కృషి చేసిన 48 మంది ప్రముఖులను ప్రతి ఏటా తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాలతో సత్కరిస్తుంది. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య వెల్లండ నిత్యానందరావు అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల సంఘం ఆయా రంగాల ప్రముఖులను పురస్కారాలకు ఎంపిక చేసింది. బుధవారం ఎంపికైన వారిని ప్రకటించారు. వచన కవితా విభాగంలో సయ్యద్ అనీఫ్కు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం దక్కింది. అనీఫ్ మహాపత్రిక సాహిత్య పేజీని నిర్వహిస్తూ తన సాహిత్య నైపుణ్యాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. వీరికి తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి ప్రాంగణంలో త్వరలో పురస్కారాలు అందజేయనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. పురస్కారంతో పాటు ఒక్కొక్కరికి 5,116 చొప్పున నగదు అందజేసి సత్కరిస్తామని పేర్కొన్నారు. అనీఫ్ కవితా లోకానికి కొత్తేం కాదు, ఇక ఊరు నిద్రపోదు, ముక్త, పడమటి నీడ, నాది దుఃఖం వీడని సందేశం, వీడని దేశం, నాది దుఃఖం వీడని దేశం కవితా సంపుటులు వెలువరించాడు. ఒక సుకుమార వాక్యం చాలు, ఓ గట్టి హగు చాలు ఈ ప్రపంచాన్ని జయించడానికి అనే పాజిటివ్ దృక్పథం గల కవి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన అనీఫ్ ఆధునిక తెలుగు కవుల్లో
ఒక ప్రత్యేకత సంతరించుకున్నారు. తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారానికి ఎంపికైన హనీఫ్కు ఏఎన్ఎన్ మరియు మహాపత్రిక యాజమాన్యం అభినందనలు తెలిపింది. చూసినారులా గిట్లా ఇక ఏఎన్ఎన్ నర్సయ్య తాతనేమో నిన్న బిగ్ బాస్ కథ ఏదో మీకు తెలుసు, రోజు చూస్తూనే ఎవరు. ఇక మహాపత్రికలో ఈ సాహిత్య నైపుణ్యాన్ని అద్భుతంగా మరి మునుముందుకు తీసుకుపోతూ మరి కథ నడిపిస్తున్న సయ్యద్ హనీఫ్కు ఈ రకంగా అవార్డు వచ్చింది. గిట్లా ఒక మంచి పనులు చేస్తున్నాం కాబట్టి మాకు అదృష్టం అనేది ఈ రకంగా ఊరికొస్తుంది మా ఇంట. ఇక పోతే ఇంకేముంది, ఇది చెప్పుకోవాలి. కేపీహెచ్బిలో దారుణం, వేశ్యకు విటుడికి గొడవ, కత్తులతో దాడులు. ఇక నిన్న మనం చెప్పుకున్న ముచ్చట్లే. హైదరాబాద్లోని కేపీహెచ్బిలో దారుణం జరిగింది. ఓ వేశ్యకు ఆమెను బుక్ చేసుకున్న విటుడికి మధ్య చెలరేగిన వివాదం కత్తుల దాడికి దారితీసింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే వివరాలు ఇలా ఉన్నాయి. హయత్ నగర్కు చెందిన మధు గౌడ్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఇతడు మంగళవారం రాత్రి కేపీహెచ్బి పరిధిలోని రోడ్ నెంబరు 1కి వచ్చాడు. అక్కడ ఓ వేశ్యను బుక్ చేసుకున్నాడు. ఆ సమయంలోనే వీళ్ళిద్దరి మధ్య గొడవ చెలరేగింది. దీంతో ఆ వేశ్య తన మరిది సోహెల్కు ఈ విషయం చెప్పింది. దీంతో సోహెల్ తన గ్యాంగ్తో కలిసి అక్కడికి వచ్చాడు. కత్తితో మధు గౌడ్పై దాడి చేశారు. ఈ దాడిలో మధు గౌడ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. మధు తండ్రి కానిస్టేబుల్గా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఆ వేశ్యతో పాటు నిందితుడు సోహెల్ అతడి గ్యాంగ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ఎంత ముద్దుగా చూడరు ఈ ముచ్చట. మధు అనే ఈ మొనగాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటుండట, మంచి పని చేస్తుండు. రేపు పెళ్ళాన్ని కూడా చాదగలుగుతాడు, పెళ్ళం వచ్చినాక పిల్లల్ని కూడా చాదగలుగుతాడు. అంత దమ్మున్న ఉద్యోగం. మరి ఏం మాయ రోగం వచ్చే, ఏం పాత రోగం వచ్చే, ఎందుకు ఈ వేశ్య కాడికి పోవాల్సి వచ్చే, ఎందుకు వేశ్యను బుక్ చేసుకోవాల్సి వచ్చే, ఆ వేశ్యతోటి పంచాది ఎందుకు పుట్టే, అది కత్తుల దాడికాడికి ఎందుకు వచ్చే పరిస్థితి. ఇంత బుద్ధి ఉన్నోడు పెళ్ళి చేసుకోపోయిండు, పెళ్ళి పెటాకులు చేసి గీ రకంగా గిట్లా ఏం సకదానం. ఈ సకదానము చెప్పేటివి శ్రీరంగం నీతులు, దూరేటివి ఏదో గుడిసెలు అన్నట్టు. నిన్న మొన్నటి దాకానేమో ఈ మనుషులు ఎన్నడూ మారుతారో, వీళ్ళ బతుకులేమో తారుమారో, వక్ర బుద్ధులతోటి అక్రమ సంబంధాలతో ఆగమవుతుండ్రో, అద్దు అదుపు తప్పి సిగ్గు లజ్జ ఇడిసి దిన ముద్దుగా జారుతుండ్రో. ఈ మనుషులెన్నడూ మారుతారో, వీళ్ళ బతుకులేమో తారుమారో, వక్ర బుద్ధులతోటి అక్రమ సంబంధాలతో ఆగమవుతుండ్రో, అద్దు అదుపు తప్పి సిగ్గు లజ్జ ఇడిసి దిన మూతిగా జారుతుండ్రో. ఇంకా పెళ్ళాన్ని మొగడు చంప, మొగని పెళ్ళాలు చంప. ఈ మధ్యకాలంలో మొన్న ఒకళ్ళు అంటుర్రు, గటు బజార్లోకి పోతే ప్రోగ్రాం పని మీద పోతే అంటుర్రు, గప్పటిదాకానేమో పెళ్ళాలని మొగను చంపిర్రు. ఇక అంటే ఈ పెళ్ళం సాటుగా మొగడు, మొగని సాటుగా పెళ్ళానికి ఇంకొక ఆయనే, ఇక మొగనికి ఇంకొక ఆమె. ఈ కథలో ఎక్కువ శాతం మొగన్లు పెళ్ళాలు చంపారు. ఇక ఇప్పుడు ట్రెండ్ ఏమి నడుస్తుంది అయ్యా అంటే, ఇప్పుడు పెళ్ళాలే మొగన్లు చంపుతారు. చూస్తున్నాగా మనం. పెళ్ళాలు ప్రియుడిని పిలిపించుకొని ఇక మొగాన్ని చంపి కుక్కర్లల్లా, బస్తాలల్లా, ఫ్రిడ్జులల్లా, మోరీలల్లా,
లేకపోతే ఇంట్లోనే బొంద తీసి బొందరా ఓ గిస వంటి కథలు. మరి ఈ మధుకు ఏం పాడుబుద్ధి? సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటా వేశ్యకాడికి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంక పెళ్లి చేసుకుంటే మరి ఏమైంది? ఎట్లా మా రోడ్ల మీద తిరుగుతుండు, ఏం పని లేదు పాట లేదు, చేసేది నయా పశ లేదు, ఉట్టిగానే గాలి గాలి అవారగా తిరుగుతుండు, వీరికి పిల్లని ఎవడిస్తాడు అన్నట్టయితే కాదుగా. నువ్వు సాఫ్ట్వేర్ కొలువు చేసుకుంటున్నావు, మళ్ళీ ఒక కానిస్టేబుల్ కొడుకు నువ్వు. ఏంది పాడుబుద్ధి? ఎందుకు ఇట్లా దిగజారిపోతుంది పడుస్తానం పెడ్సు అన్నట్టు? యువత ఎక్కడ పోతుంది? యువత ఏమైపోతుంది? యువత ఎక్కడ పోవాలి? ఎట్లా ఉండాలి? ఎట్లా మసలుకోవాలి? ఏ రకంగా సంసారాన్ని నిలబెట్టుకోవాలి? ఎట్లా మంచి పేరు తెచ్చుకోవాలి? ఆయన జీవిత లక్ష్యం ఏంది? ఆయన గమ్యం ఏంది? ఏడికి చేరుకోవాలి? ఏం చేస్తే ఆ గమ్యాన్ని మనం చేరుకుంటామా అనే ఆలోచన లేకుండా, సరే కొలువు సంపాదించుకున్నావు మంచిదే, మంచి పట్టు మీద చదివినవు, అయ్యమ్మ పేరు నిలబెట్టే ముందల నువ్వు గీ ఉద్దారకం ఏంది? పెళ్ళి చేసుకుంటే ఏమవు? వేశ్యకాడికి పోయి ఆ వేషని ఏమంటివి? ఆమె నిన్నన్నదా, నువ్వు ఆమెనన్నవా? పంచాది పుట్టే అంతలంతలనే ఆమె పోను గుద్దే, ఇంకోళ్ళు వచ్చిరి, కథ గమ్మిచ్చిరి, కత్తిపోట్లు గుద్దిరి. ఏమన్నా అందం సందం ఉందా ముచ్చట? రామచంద్ర గిట్లా తయారైతురు. సీతమ్మ సాన్రోలాయ్ ఎక్కడ పోతుందో తల్లి. మరి ములుగు అంత పగ్గం పాడైపోతుందట. మరి ఆయనకల అడుగు పెడుతుందా? నేను అవుతానే. త్వరలో అంగన్వాడీలో అల్పాహారం. ప్రతి చిన్నారికి ఉదయం 100 మిల్లీలీటర్ల పాలు. మంత్రి సీతక్క. అంగన్వాడీలోని వసతులపై అధికారులతో మంత్రి సమీక్ష. అంగన్వాడీ భవనాల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశం. పోరగాళ్లకు పాలు కూడా, బుడ పోరగాళ్లకు బ్రేక్ఫాస్ట్గా పాలు కూడా, అల్పాహారం పాలు కూడా అందియాలి. పాలతో పాటుగా పోరగాళ్లకు వారానికి ఒకరోజు వెజ్ బిర్యానీ లేకపోతే ఎగ్ బిర్యానీ ఈ రకంగా పెట్టాలి. ఇక ఈ రకంగా పెడుతుంటే కూడా కొంత ఆదర శాతం కూడా ఏదో అన్నది ఎన్నో చూసిన 20% ఇగోది, దీంతో 30% ఆదర శాతం పెరిగింది అనేది కూడా చెప్పుకొస్తుంది. ప్రతి చిన్నారికి ఉదయం 100 మిల్లీలీటర్ల పాలు సరఫరా చేసే ఆలోచన ఉన్నట్టు తెలిపారు. అంగన్వాడీలోని వసతులపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. చిన్నారులకు వారంలో కనీసం ఒక రోజు ఎగ్ బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ వడ్డించాలన్నారు. అంగన్వాడీ భవనాల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల తరహాలో ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా 1000 అంగన్వాడీ భవనాలకు అనుమతులు మంజూరు చేస్తే ఇప్పటి వరకు కేవలం 625 ప్రాంతాల్లోనే స్థలాలు గుర్తించారని తెలిపారు. ఒక్కో అంగన్వాడీ భవన నిర్మాణానికి 12 లక్షలు మంజూరు చేశామని, నిర్మాణాలు పూర్తయిన 22 భవనాలను స్థానిక ఎమ్మెల్యేలతో ప్రారంభోత్సవం చేయించాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు యూనిఫామ్, చీరల పంపిణీ ప్రారంభించాలని మంత్రి సీతక్క సూచించారు. త్వరలో అంగన్వాడీలో అల్పాహారం అనేది ఇక ఈ రకంగా పెడుతుంటే బుడపోరగాళ్ళకు ఇక గుడ్ల బిర్యానీ, కూరగాయల బిర్యానీ పెట్టుకుంటా, పాలు అందించుకుంటా ఈ ఎవరో నడిపిస్తే వాళ్ళకు సక్కదనంగా ఆదర శాతం పెరుగుతుందట అంగన్వాడీ బడులల్లో. ఇక మొత్తానికి ఈ రకంగా కథ నడుస్తుంది. ఇక మరి ఇంతటితోటి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోత కార్యక్రమానికి సెలవు. శనార్థి మళ్ళీ రేపు పొద్దుగాల కలుసుకుందాం అన్నట్టు పొదువుగా ఎరికే కదా మీకు తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప మర్చిపోకుర్రి. పొదువుగా 8 గంటలకే ఉంటా. శనార్థి.